Hello guys, welcome back to our YouTube channel SKRO 150 ఎపిసోడ్ నెంబర్ 3కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే మైనింగ్ మొత్తం మైనింగ్ చేయబోతున్నాం. వీడియో ఏమంతా బోరింగ్గా ఉంటుందని అయితే నేను చెప్పలేను. అండ్ ఇప్పుడైతే మనం ఒక 32 అయితే తీసుకెళ్తే మంచిది. వుడ్ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేతిలోనే పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు అవసరం లేని ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, మనకైతే చాలు. కొంచెం వుడ్ కావాలి, కొంచెం వుడ్ అండ్ కొంచెం స్టిక్స్ రా, కొన్ని చాలు. ఓకే, ఇప్పుడు ఎందుకన్నా మంచిది ఒక స్వాడ్ అండ్ ఒక పికాక్స్ అండ్ మనకి ఎన్ని వస్తే అన్ని టార్చెస్ 44. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం కేవ్స్ని అయితే ఎత్తుకోవాలి. అవి దొరకవో తెలీదు. ఈ గోల్డ్ స్వాడ్కి మనం ఏమేమి ఎంచాంట్మెంట్స్ చేసాము కాదు, ఏమున్నాయో చూద్దాం. నాకు బ్యాక్ వన్ అనుకున్నా, ఎందుకంటే నార్మల్గా ఏదైనా ఎనిమల్స్ని కొడితే ఊరికే చనిపోవాలి, కానీ అయితే దూరం వెళ్ళి పడిపోతున్నాయి. కొంచెం దూరమే లేండి, అందుకే అనుకున్నా నాక్ బ్యాక్ ఉందేమో అని. ఇప్పుడు చూస్తే నిజంగా నాక్ బ్యాక్ ఉంది. అయితే కేవ్స్ దగ్గరలో కేవ్స్ చాలా ఉన్నాయి గైస్, చాలా అంటే ఒక 3-4 ఉంటాయి. కానీ 3-4 మాత్రం చిన్నవి కాదు, చాలా పెద్ద కేవ్స్. మనం అస్సలు ఊహించలేము, అది మస్తు చాలా పెద్దగా ఉంటాయి. అండ్ గాయస్, నేనైతే ఒక పెద్ద కేవ్ అయితే కనుక్కున్నా. ఆ కేవ్ మాత్రం అసలు పోతే మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఈ మినీ కేవ్ని అయితే చూద్దాం. మినీ అంటున్నా అని చిన్న కేవ్ అనుకోవద్దండి, చాలా పెద్ద కేవ్ ఇది కూడా. ఇదేనా? ఎస్, ఇది. లెట్స్ గో. ఇదేం కేవ్? నాకు ఇదమ్మా, అది చాలా డార్క్ ఉంది కేవ్ అయితే, నాకు భయం వేస్తుంది. జావాలోనే మనం టార్చెస్ని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవచ్చా? ఇంకా అప్డేట్ చాలా బాగుగాడు. ఓకే గైస్, ఇప్పుడైతే కేవలకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కేవలం మనకి ఎక్కువ ఐటమ్స్ దొరకాలని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఐరన్ ఫస్ట్ ఐరన్. ఎస్, ఫస్ట్ 4 ఐరన్ దొరికింది. సూపర్. ఏంట్రా అంత కిందికి ఉంది? ఓకే, ఐరన్ ఉంది కాబట్టి దుంకేయచ్చు. చాలా ఉంది ఇక్కడ, కొంచెం లేదు. ఓకే గైస్, మీకు కొంచెం ఐరన్ పిల్ల జాంబీ బ్రో. అయ్యా, అయిపోయింది. ఇక్కడనే అయిపోయింది, నా పని అయిపోయింది. జస్ట్ 3rd ఎపిసోడ్లోనే అవుట్ అయిపోతా. మళ్ళీ ఎక్కింది వాని పైకి. అయ్యా, స్వాడ్ కూడా పోయిందిరా. 3rd ఎపిసోడ్లోనే వచ్చింది.
దేవుడా బతికించినావు దేవుడా. అమ్మా దొంగ స్వాడ్ సడన్గా అయిపోయింది బ్రో. అది భయపడినా అట్లా. అంటే థర్డ్ ఎపిసోడ్లోనే చచ్చిపోతే ఎలా బ్రో? అసలు చనిపోకూడదు మనం. గైస్ మీకైతే పైకి పోయినాక చూపిస్తా. గైస్ ఎందుకైనా మంచిదని ప్యాంట్ వేసుకున్నా, లెగిన్స్. అవి ఉంటే కొంచెమైనా ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఓకే ఇప్పుడైతే వావ్ బాడీ నాయిస్. చాలా ఐరన్, అబ్బా సూపర్, చాలా ఐరన్ ఉంది. ఈ ఎపిసోడ్లో మంచిగా మైనింగ్ చేసుకొని. ఓయ్ ఇక్కడ కూడా ఐరన్. మళ్ళీ ఐరన్ దొరికితే మీకు చూపిస్తా. గైస్ చూడండి గైస్, ఇక్కడ కూడా ఐరన్ దొరికింది. చాలా ఐరన్, బా చాలా ఐరన్. కింద ఇంకొక ఐరన్ పడిపోయింది, ఇంకొట్ ఐరన్ ఓర్ పడిపోయింది. బాబా చాలా ఐరన్ దొరికింది, సూపర్. ఓకే అయ్యో చెప్పాను కదా గైస్, ఒక్క పికాక్స్ అయితే నా మైనింగ్కి అస్సలు సరిపోదు. జాంబీస్ కూడా ఉన్నట్టున్నారు. సౌండ్ తగ్గించుకుందాం. ఎట్లానో వస్తే మనకి సడన్ షాక్ ఇస్తారులే అండి. 38 పా. గైస్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా రెడీ అయిపోండి. ఒక సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్ ఉంటుంది ఇంకా మనకి. డీప్ స్లెట్కి అయితే అడుగు పెట్టేసినాం. వస్తుంది అలా పీసు. జస్ట్ స్టోన్ పికాక్స్కి లాపీస్ వచ్చేస్తుంది, సూపర్. లాపీస్ లజూలీ కూడా కరెక్ట్ అయిపోయింది. ఫస్ట్ లాపీస్. అయ్యే బ్లాక్. ఇప్పుడైతే డీప్ స్లెట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంత చిన్నగా ఉంది ఏంట్రా? నీకోసమేరా, నీకోసమే. ఎప్పుడు సీల్ చేసుకున్నా నీకోసమే చేసుకుంటా. వావ్ నైస్. ఓ చాలా పెద్ద కేవే గైస్. అరే మళ్ళీ కింద పడిపోయాను. నేను ఎప్పుడు ఇవి ఏమంటారు షీల్డ్ చేసుకునేది ఈ వేస్ట్ గాళ్ళ కోసమే. అరే ఓ పని చేయరా, నువ్వు పైకి వెళ్ళిపో. పైకంటే మిద్ద పైకి కాదు. కొంచెం ఉంటే నన్ను పైకి పంపించేటట్టున్నాడు వాడు. అరే ఏంద్రా ఇది మళ్ళా అన్నవన్నా. లెట్స్ గో. ఫస్ట్ లావా స్వాగతం పలుకుతుంది. గైస్ మీకు ఏమైనా ఓర్స్ దొరికితే చూపిస్తా. గైస్ ఇది చూడండి, 2 క్రీపర్లు. నన్ను చంపడానికి క్రీపర్లు చాలా బెస్ట్. ఫస్ట్ ఉంటాయి అసలు. అరే ఇదేంద్రా ఎంత పెద్ద కేవ్ ఉంది. గైస్ ఇప్పుడైతే మనం స్మెల్టింగ్ చేసుకొని ఇది ఐరన్ పికాక్స్ చేసుకోవాలబ్బా. ఐరన్ పికాక్స్ లేకుంటే అంతే. గైస్ ఇప్పుడు చూడండి, నేను అక్కడ మొత్తం చూసుకొని వచ్చినాను. మొత్తం ఫుల్ ఉన్నాయి గైస్ ఓర్స్ అయితే. డైమండ్ కూడా దొరికింది నాకు. ఇప్పుడు మైన్ చేస్తా, నేను పోయి మైన్ చేస్తా. గైస్ ఇక్కడ డే 4 ఫస్ట్ గోల్డ్ కలెక్టెడ్. ఓకే 3 ఉన్నాయి గోల్డ్. డీప్ స్లెట్ అచీవ్మెంట్ వస్తుందేమో అని చూస్తున్నా, కలెక్ట్ చేయలే అనుకొని. ఫస్ట్ రెడ్ స్టోన్ కలెక్టెడ్. దొంగడు ఓడి అమ్మ బంటే బంటి కాదు, ఫ్లాష్ మ్యాన్. అరే ఏంద్రా పగబట్టినా రారా అందరు నా మీద. అరే
ఏ ఆగండ్రా రే, ఏ ఆగబే, రే ఆగరా, నిమిషం ఆగచ్చు కదా. సాగు, ఓ పని చేయి, సాగు. గోష్, ఇక్కడ కూడా ఐరన్ అయితే దొరికింది. కొత్త బ్లాకా? ఎస్, కొత్త బ్లాక్. దీన్ని ఏమో అంటారు, మనకి అది తెలిసిందేమే. టఫ్, ఎస్ టఫ్, తెలిసిందేమే అంటున్నా. నేను యూజ్ చేసినా కూడా దాన్ని. టఫ్ కొంచెం స్మూత్గా కలెక్ట్ అవుతుంది. స్మూత్ అంటే ఫాస్ట్. అండ్ గైస్, మీకు ఒకటి పెద్ద సర్ప్రైజ్ చూపించబోతున్నా. ఏంటంటే, చూపిస్తాగండి. ఫస్ట్ ఈ ఐరన్ అయితే కలెక్ట్ చేయాలి. అరే ఎలా పడ్డా గైస్ గైస్ గైస్, అది ఇది వచ్చింది ఇక్కడ. అంటే ఎక్కువ ఐరన్ ఉన్నట్టు ఈ బ్లాక్ వస్తే. బాబా, ఈ బ్లాక్ నుంచి మనకు 9 ఐరన్ వస్తాయేమో. చాలా ఐరన్ ఉన్నట్టు ఇక్కడ. అంటే నాకు ఒకసారి ఐరన్ ఇలాంటి బ్లాకే వచ్చింది. దాంతో మాత్రం అసలు 5 ఒకే దగ్గర 9, 10 అలా ఐరన్ ఉంటుంది. అలాంటిది గోల్డ్ది కూడా ఉంటుంది. డైమండ్, 2 డైమండ్స్. బా, ఈడ కూడా ఒక డైమండ్ ఉంది గైస్. నేను ఫస్ట్ చూసిన డైమండ్ అయితే అది. మీకు సర్ప్రైజ్ డైమండ్ చూపిద్దాం అనుకుంటే ఇక్కడ డబల్ ఆఫర్, పైన ఇంకొక ఐరన్. అసలు నేను ఊరికే ఈ ఐరన్ తీసుకొని పోదాం అనుకుంటే అది స్మూత్ ఉండేసరికి పట్టనే వచ్చేసింది. ఇంకొక ఐరన్, 2 ఐరన్. బాబా, లక్ మీద లక్. అమ్మయ్య, ఫస్ట్ డైమండ్. అబ్బా సూపర్. ఐరన్ మీద ఐరన్ కన్ఫామ్ చెప్తున్నా కదా గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఐరన్ ఆర్మర్తో, ఐరన్ టూల్స్తో రెడీగా ఉంటాం. ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళి. ఓకే, నాకైతే గుర్తుకొచ్చింది ఏం చేయాలో. విలేజర్ మనమైతే రైడ్ చేయబోతున్నాం రేపు. రైడ్ అంటే తెలుసు కదా గైస్, విలేజర్స్ హెడ్ని మనం చంపితే వాడు ఒక పోషన్ ఇస్తాడు మనకి. ఆ పోషన్ మనం తాగితే మనకి వాళ్ళు రైడ్కి అయితే వచ్చేస్తారు. అది విలేజ్లో ఉంటే విలేజ్ మీదకి వచ్చేస్తారు. విలేజ్ దగ్గర ఉంటే ఆ విలేజ్కి అది వచ్చేస్తుంది రైడ్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక విలేజర్ అవుట్ పోస్ట్ని ఎత్తుకుదాం అనుకుంటున్నారా? కాదు, నాకు ఆల్రెడీ ఒక విలేజర్ అవుట్ పోస్ట్ దొరికేసింది. ఇలా కేవ్స్ని ఎత్తుకుతున్నప్పుడు ఒక విలేజర్ అవుట్ పోస్ట్ అయితే నాకు దొరికింది. అక్కడ యాలేస్ ఉంటే ఇంకా బాగుంటుంది. విచ్ అనుకున్నారా? సావరా అది. క్రీపరా? కాదు. అమ్మా, నేను ఊరుకో, నేను జంప్. అసలు లాస్ట్ 1 హార్ట్ లాగుతాడు గైస్. ఇప్పుడు స్కెలిటన్ అస్సలు రాకూడదు. చూడండి ఇట్లా. ఇంకా ఎన్ని సెకండ్స్? అమ్మా, ఈడొచ్చేస్తున్నాడు. అమ్మా రే, బాబా, స్కెలిటన్ ఉంది. అయ్యో రే దొంగన కొడక, ఆగరా. ఇంకా ఈ స్లోనెస్ పోకుంది. నేను నిన్ను చంపితే నువ్వు సస్తావురా రే. అమ్మా, ఇంత కూడా హెల్త్ పోలే. అట్లుంటాను నాతో నువ్వు నా కొడుక. ఎంతసేపు ఇది? ఇంకా యాప్ అంట.
ఇంతసేపు ఎవడనిస్తాడా? సర్లేండి, మనం ఇంకా ఏమైనా ఉంటే మీకు చూపిస్తా. వీరాతి వీరుడు, సూరాతి సూర్యుడు, అమరవీరుడు ఎస్కే ధీరా. ఎస్కే ధీరా ఇప్పుడైతే ఎస్కే ధీరా అయితే అదే వీడే ఎస్కే ధీరా, ఎవడో కాదు వీడే. ఇప్పుడైతే ఎస్కే ధీరా ఏం చేస్తున్నాడంటే కూలి పనికి పోయి వచ్చాడు ఎస్కే ధీరా. చూడండి, ఎస్కే ధీరాకి డైమండ్లు కనిపించాయి, అందుకు ఎస్కే ధీరా రిచ్ అయిపోయాడు. ఈ కింగ్డమ్ ఎస్కే ధీరాది. మై నేమ్ ఇస్ ఎస్కే ధీరా గంభీరా. ఈరోజు అయితే చాలా ఎంజాయ్ పండగ. ఎందుకంటే చాలా డైమండ్స్, ఐరన్, కోల్ దొరికింది. అరే పిచ్చి కుక్క, ఎవర్రా నువ్వు అట్లాడుస్తున్నావు? ఎవడో పిచ్చి కుక్క వాడు పిచ్చోన్లా అడుచుకుంటూ పోతున్నాడు. గైస్ ఇది గైస్ ఈరోజు ఎపిసోడ్ అయితే. హోప్ యూ ఫైన్ యూ ఫనీ hope you enjoyed, and please like, share, subscribe, comment anything. అండ్ మనమైతే ఆ మైనింగ్లో ఏమేం కనిపెట్టామంటే ఏం చేసామంటే 16 రా గోల్డ్ అండ్ 1 బ్లాక్ ఆఫ్ రా ఐరన్, 2 stacks and 55 రెడ్స్టోన్ డస్ట్, 1 stack 23 lapis lazuli అండ్ గ్లో స్టోన్ డస్ట్, 1 ఇది రా ఐరన్ 1 stack 2, అండ్ ఫైనలీ డైమండ్స్ అయితే 8 అయితే కలెక్ట్ అయ్యాయి. కానీ నాకు ఇవి అవసరం లేదు నాకు. కానీ ఏమో బ్లూ కలర్ ఉన్నాయి, అందుకే తీసుకుంటున్నాను. ఓకే గైస్, ఇది మన వీడియో వచ్చేసి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే మన బేస్ అయితే కడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న బేస్ కాదు కట్టాల్సింది, చాలా పెద్ద బేస్. దానికి ఆఫ్లైన్ వర్క్ అయితే చాలా చేయాలి. అంటే ఆఫ్లైన్ వర్క్ అంటే మరీ అంత చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఊరికే ఏం చేయాలంటే మైనింగ్ మొత్తం మైనింగ్. డీప్ స్లెట్ ఎక్కువ మైనింగ్ చేయాలి గైస్, డీప్ స్లెట్. అరే మీరు ఇట్లా ఉండడం నాకు ఇష్టం లేదురా. ఓ పని చేయండి అయితే, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఒక్క నిమిషం అందరు ఇంటికి వెళ్ళిపోతారు. చూడండి, స్టాచ్యూలాగా ఉన్నారు. ఇద్దరు ముద్దు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అరే మిమ్మల్ని కాదు బ్రో, మిమ్మల్ని కాదు, అదే వీళ్ళిద్దరు కూడా ముద్దు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడైతే ఒక దొంగోడు వచ్చాడు, అందరు పారిపోండి. అది ఉరకండి, ఇంట్లోకి ఉరకండి లగెత్త రాజాము ఉరకండి. ఈడంది ఇక్కడ ఉన్నాడు, ఊరుకో. అది ఇదే వీడియో వచ్చేసి. మీకు నచ్చింటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఇద్దరు ఏం చేస్తున్నారా నా ఇంట్లో? సారీ. ఓకే బాయ్ గైస్. ఇంట్లో నుంచి గెంటేశారు.